ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావృషం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 7వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినం మన ధ్యానాంశం ధైర్యంగా ఉండండి ప్రభువుని బట్టి. ధైర్యంగా ఉండండి ప్రభువుని బట్టి. దేవుని వాక్యం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 7వ వచనం. నిబ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డరా, ఈ ఉదయకాలంలో మీరు అంతా ఎలా ఉన్నారండి? ప్రతిదినం కూడా ఉదయకాలం లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారా? దినదినము మరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆయన ఆరాధిస్తున్నారా? ప్రతి ఉదయ సాయంకాలాలు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? దేని బిడ్డరా, ప్రభు వచ్చే దినాలు మనం ఉంటున్నాం. మనం ప్రతిదినం కూడా మన ఆత్మీయ జీవితంలో నిలబడి బలపడాలంటే వాక్యం చదివి ధ్యానించి మనం ప్రార్థనలో కొంత సమయమైనా గడపాలి. దేని బిడ్డ, దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా మరి ఈ యొక్క చక్కని మాటలు యెహోషువకు సెలవిస్తున్నాడు. బలము కలిగి ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటిని జాగ్రత్తగా పాటించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించేలా దాని నుండి కుడికి ఎడమకి తిరకు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎప్పుడు నీ పెదవులపై ఉంచుకో. రాత్రింబగడు దాని గురించి ధ్యానించు. అందులో వ్రాసినవని జాగ్రత్త చూసుకో అని ఇక్కడ అంటున్నాడు. అవును దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలను మనము మన విశ్వాస జీవితంలో మన మరి విశ్వాస యాత్రలో మన ముందు సాగాలంటే, మరి శోధనలను, కష్టాలను, సమస్యలను మనం జయించాలంటే మనం బలం కలిగి ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డరా, ఒకసారి విమాన వాహక నౌక పర్యటనలో జెట్ పైలట్ విమానం అంత చిన్న రన్వేపై బయలుదేరడానికి గంటకు 56 కిలోమీటర్ల గాలి అవసరమని వివరించాడు. ఈ స్థిరమైన గాలిని చేరుకోవడానికి కెప్టెన్ తన ఓడను వీస్తున్న గాలి దిశలను మారుస్తాడు. గాలి విమానం వెనుక నుండి రాకూడదా అని నేను అడిగాను. పైలట్ సమాధానమిస్తూ, లేదు, జట్లు గాలిలోకి ఎగరాలి, ఎత్తబట్టగా అదే మార్గం అని చెప్పాడు. దేవుడు తన ప్రజలను వాగ్దానం చేసిన దేశంలో తమ కొరకు ఎదురు చూస్తున్న గాలుల యొద్దకు నడిపించడానికి యెహోషువను పిలిచాడు. యెహోషువకు 2 విషయాలు అవసరమని: అంతర్గతంగా అతని నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండుట. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. అవసరం మరియు బాహ్యంగా అతనికి సవాళ్ళు అవసరం. ప్రాకారం గల నగరాలను ఎదుర్కొనుట, నిరుత్సాహపరిచే ఓటములు మరి మనం చూస్తున్నాం. ఈ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవండి. ఆకాను దొంగతనం చేసినట్టుగా 16 నుంచి 26 వచనాలు చూస్తున్నాం. ఇంకా నిరంతర యుద్ధాలు యెహోషువ గ్రంథం 10, 11 అధ్యాయాలు చూస్తున్నాం. వేలాది మంది ఇశ్రాయేలుకు నాయకత్వం వహించే రోజువారీ పని ఇందులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ ముఖంలో ఇచ్చిన గాలి దేవుని ఆదేశం నుండి అతని తాకిడికి వచ్చినంత కాలం అతని జీవితాన్ని ఎత్తుతుంది. దేవుడు ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలను. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దివారాత్రం దాన్ని ధ్యానించినట్లా దానిలో వ్రాయబడిన వాటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లయితే నీ మార్గం వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదామని చెప్పాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో నువ్వు ఏ సవాళ్ళు ఎదుర్కొంటున్నావో, ఏ గాలులు, ఏ శోధనలేని గాలులు, ఏ కష్టాలైన గాలులు ఎదుర్కొంటున్నావో నీవు ఎగరాలని ప్రభు కోరుతున్నాడు. ధైర్యంగా ప్రభులో ముందుకు సాగు. దేవుని బిడ్డ, వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థన చేయి. కుడికి కానీ ఎడకు కానీ తిరగకుండా దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానిస్తున్నట్లయితే ఆనాడు యెహోషువ జీవితాన్ని, ఇశ్రాయేలు జీవితాన్ని దేవుడు వర్ధలు చేసినట్టుగా మీ జీవితాన్ని కూడా దేవుడు వర్ధలు చేసి చక్కగా ప్రవర్తించేటట్టుగా చేస్తాడు. ఏమైనప్పటికీ మీరు దేవుని మార్గాన్ని అనుసరించాలని నిశ్చయించుకున్నారు దేవుని బిడ్డలారా. అలాంటప్పుడు సవాళ్ళ కోసం చూడండి, ధైర్యంగా గాల్లోకి ఎగరండి. మరియు మీ ఆత్మీయ పైకి ఎగరడం నేర్చుకోండి దేవుని బిడ్డారా. అప్పుడు మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని, సవాళ్ళని మనం ఎదుర్కోగలం. ఎంత సవాళ్ళు వచ్చినప్పుడు కూడా మనము విజయాన్ని సాధిస్తాం. ప్రభుల ముందు సాగలం. సాతాను ఎన్ని రకాల శోధనలు మన మీదకి తీసుకొచ్చినా మనం దేనికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ అధైర్యంలో ఉన్నామో, మరి అసహనంలో ఉన్నామో, భయభీతులతో ఉన్నామో, ఈ వాక్యాలు పట్టుకొని దేవుని సందరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి విజయవంతమైన గాల్లో ఎగిరి ప్రభుని మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక.
దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటను బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే నాన్న అధైర్యంలో ఉన్నారో, కష్టాల్లో, శోధనలని గాలు ఎదుర్కొంటున్నాడు, సమస్యలని గాలు ఎదుర్కొంటున్నారు, ప్రభువా నీ కార్యం జరిగించండి. ఆత్మీయ జీవితంలో వారు ఎదురుటకు సహాయం చేయండి. విజయవంతమైనటువంటి సవాళ్లను మరి వాళ్ళు ఎదుర్కొంటూ ప్రభువా మీలో ముందు సాగుటకు సహాయం చేయండి. ఎవరైతే రోగాలతో మరి బాధపడుతున్నారో, సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటున్నారు, ఇప్పుడే కనికరించి కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదలో ప్రవహింపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులిద్దరి నుంచి మరణించి దుఃఖంలో వేదన అరటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ గారికి ప్రార్థిస్తూ సహాయపడుతున్న మా ప్రియులను బహుగా దీవించి వారి కుటుంబాలను కట్టి వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేసి వారు ఆత్మీయంగా, ఆర్థికంగా, భౌతికంగా అన్ని విషయాలు కూడా ఎదిగి ఫలించడం సహాయం చేయండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.